దేశవ్యాప్తంగా గృహ నిర్మాణ సంస్థ ద్వారా కొత్తగా ఇల్లు కావాల్సిన వారు నెల 30 లోపు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు. గత ప్రభుత్వంలో ఇంటి కోసం అప్లై చేసిన అప్లికేషన్లు రద్దు చేశారని ఇప్పుడు కొత్తగా మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 3.5 లక్షలు లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. కొత్తగా ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎవరైనా అది ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమం ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి బిగిన్ అయింది. ఈ నెల 30వ తారీఖు వరకే ఆన్లైన్లో గృహాలు కావాల్సిన వాళ్ళు అప్లై చేయాలి. ఇంతకు ముందుల గత ప్రభుత్వంలో ఎవరైనా మేము అప్లై చేసాం మాకు ఇంతవరకు మంజూరు అవ్వలేదు అంటే దానికి ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు. గత ప్రభుత్వంలో అప్లై చేసినవన్నీ రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు కంపల్సరీ టెక్నికల్గా ఏటి చేయాలి, ఏమేమి రూల్స్ ఉన్నాయి అనేది తెలియజేయటం కోసం ఆన్లైన్లో గృహాలు కావాల్సిన వాళ్ళు అప్లై చేయటానికి ఈ నెల 30వ తారీఖు వరకే చివరి అవకాశం. ఈ నెల 30వ తారీఖులోపు ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే రాబోయే 2 లేక 3 సంవత్సరాల్లో ఈ గృహాలు సంబంధించి సబ్సిడీలు అందుతాయని తెలియజేస్తున్నాం. కొత్తగా ఇల్లు కావాల్సిన ఖమ్మంలో సరికొత్త